హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెట్ అండ్ డిఎస్సి నెట్వర్క్. సోషల్ స్టడీస్కి సంబంధించి థీమ్ 3కి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నా. ఇది వచ్చేసి హిస్టరీకి సంబంధించి క్లాస్ 7 వీడియో. ఓకే, సో సోషల్ స్టడీస్కి సంబంధించి 6th నుంచి 8th క్లాస్ వరకు ఈ 6 థీమ్స్లో ఉన్న లెసన్స్ అన్ని కూడా సపరేట్ ప్లేలిస్ట్లో మన ఛానల్లో క్రియేట్ చేసి పెట్టిన. సో మీరు ఆ ప్లేలిస్ట్కి వెళ్తే ఆ థీమ్కి సంబంధించి వీడియోస్ అన్నీ కూడా మీకు ఆ ప్లేలిస్ట్లో కనిపిస్తాయి. ఓకే, సో లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము విజయనగర కింగ్స్డమ్ యొక్క రూలింగ్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అని చేశాం. సో ప్రీవియస్ వీడియో ఒకసారి మీరు చూడండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో రివిజన్కి కూడా ప్రతి ఒక్క పాయింట్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోలో వచ్చేసి మొఘల్ ఎంపైర్ గురించి చూద్దాం. సో ఎప్పుడైతే మనకి విజయనగర కింగ్డమ్ అనేది ఎండ్ అయిపోతుందో మనకి నెక్స్ట్ వచ్చేసి మొఘల్ ఎంపైర్ అనేది టెక్స్ట్ బుక్లో నెక్స్ట్ మెన్షన్ చేసిరు. సో ఇది వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, బాబర్ ఎప్పుడైతే కాన్కరింగ్స్ అనేది స్టార్ట్ చేస్తాడో అతను వచ్చేసి న్యూ డైనెస్టీ అనేది స్టార్ట్ చేస్తాడు, అదే మొఘల్స్. సో ఎప్పుడు అంటే 1526 సిఈలో బాబర్ వచ్చేసి కొన్ని కాన్కర్ చేసినప్పుడు ఈ మొఘల్ డైనెస్టీ అనేది స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ సో వీళ్ళు వచ్చేసి వీళ్ళ ఎంపైర్ ఏ టైంలో క్రియేట్ చేసిండ్రు అని అంటే 1550 సిఈ అండ్ 1707 సిఈ మధ్య వీళ్ళ ఎంపైర్ అనేది కూడా ఉంటుంది. సో ఇది మొత్తం కూడా ఢిల్లీకి అండ్ ఆల్సో ఎంటైర్ అవర్ ఇండియన్ సబ్ కాంటినెంట్కి కూడా స్ప్రెడ్ అయింది. ఓకే, సో వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్స్ కానీ ఐడియాస్ ఆర్కిటెక్చర్స్ ఇవి వీళ్ళు మొఘల్ కింగ్డమ్ ఎండ్ అయిపోయినాక కూడా వీళ్ళ టైంలో అవి ఏ విధంగా ఉంటాయి, ఆర్కిటెక్చర్ అయినా గవర్నమెంట్ ఐడియాస్ అయినా ఇవన్నీ కూడా కొన్ని ఇయర్స్ వరకు అలాగే ఉండే వీళ్ళ యొక్క ఐడియాస్, మొఘల్ యొక్క ఐడియాస్. సో మనకి ఇప్పుడు చూసుకుంటే ఇండిపెండెన్స్ డే రోజు వచ్చేసి రెడ్ ఫోర్ట్ మీద ప్రైమ్ మినిస్టర్ ఫ్లాగ్ హోస్ట్ చేస్తాడు కదా. సో ఆ రెడ్ ఫోర్ట్ కూడా ఒకప్పుడు మొఘల్స్ లో యొక్క రెసిడెన్సీ అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ సో ద మొఘల్స్ వేర్ ఫ్రమ్ రూలింగ్ ఫ్యామిలీస్ ఆఫ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. సో వీళ్ళు వచ్చేసి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ యొక్క రూలింగ్ ఫ్యామిలీస్ లైక్ ఏంటివంటే అవి ఉజ్బెకిస్తాన్ అండ్ మోంగోలియా, ఇట్లాంటి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ నుంచి వచ్చిన రూలింగ్ ఫ్యామిలీస్ వచ్చేసి మనకి మొఘల్స్. సో మొఘల్స్ టైంలోని ఇంపార్టెంట్ ఎంపైరర్స్ ఎవరు అని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ బాబర్. సో బాబర్ వచ్చేసి ఫస్ట్ మొఘల్ ఎంపైర్ అని చెప్పేసి చెప్పచ్చు. ఇతని యొక్క రూలింగ్ పీరియడ్ ఎప్పుడు 1526 to 1530 సిఈ వచ్చేసి బాబర్ యొక్క రూలింగ్ పీరియడ్. సో అయితే ఇతను వచ్చేసి కొంతమంది వేరే రూలర్స్ యొక్క ఇన్వేషన్స్ ద్వారా ఇతను సింహాసాన్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది. సో ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ వాండరింగ్ హీ సీజ్డ్ ది కాబుల్ ఇన్ 1504 సిఈ టైంలో అతను కాబుల్ని తన కంట్రోల్కి తెచ్చుకుంటాడు. అండ్ in 1526 CE, he defeated the Sultans of Delhi. Sultans of Delhi, ఇబ్రహీం లోడీని 1526 CEలో ఈ బాబర్ డిఫీట్ చేస్తాడు. సో ఆ డిఫీట్ చేసిన తర్వాత అతని యొక్క కంట్రోల్ అనేది ఆగ్రా ఇంకా ఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు. సో అప్పటి నుంచి మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో మొఘల్ ఎంపైర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారా? సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ వీడియోస్ ఎప్పుడు మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తా. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియో కింద కమెంట్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ కింగ్ వచ్చేసి ఎవరు అంటే హుమాయూన్. ఇతని యొక్క రూలింగ్ పీరియడ్ వచ్చేసి 1530 to 1556 సిఈ వరకు హుమాయూన్ యొక్క రూలింగ్ పీరియడ్. సో షేర్ ఖాన్ డిఫీటెడ్ హుమాయూన్. సో ఎవరు డిఫీట్ చేస్తారు హుమాయూన్ని? షేర్ ఖాన్ డిఫీట్ చేసి ఇరాన్కి ఫోర్స్గా పంపించేస్తాడు. నెక్స్ట్ సో ఇన్ ఇరాన్ హుమాయూన్ రిసీవ్డ్ హెల్ప్ ఫ్రమ్ ద సఫవిద్ షా. సో ఇరాన్లో హుమాయూన్ సఫవిద్ షా యొక్క హెల్ప్ తీసుకొని మళ్ళీ ఢిల్లీని రీక్యాప్చర్ చేస్తాడు. ఎప్పుడు 1555 సిఈ టైంలో ఢిల్లీని సఫవిద్ యొక్క హెల్ప్ తోటి ఢిల్లీ రీక్యాప్చర్ చేసుకుంటాడు. అనుకోకుండా ఒక చిన్న యాక్సిడెంట్లో హుమాయూన్ వచ్చేసి నెక్స్ట్ ఇయరే చనిపోయిండు అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేసిరు. నెక్స్ట్ థర్డ్ కింగ్ వచ్చేసి ఎవరు అంటే అక్బర్. సో ఇతని యొక్క రూలింగ్ పీరియడ్ వచ్చేసి 1556 to 1605 సిఈ వరకు అక్బర్ యొక్క రూలింగ్ పీరియడ్. సో ఇతను ఎప్పుడైతే అతను కింగ్గా రూల్ చేయడానికి తీసుకున్నాడో ఆ టైంలో అతను వచ్చేసి 13 years ఓల్డ్ మాత్రమే ఉండేవాడు. ఓకే, నెక్స్ట్ సో ఇతను ఏమేమి కాన్కర్ చేసిండు అని అంటే బెంగాల్, సెంట్రల్ ఇండియా, రాజస్థాన్, గుజరాత్, ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్ అండ్ ఆల్సో పోర్షన్స్ ఆఫ్ ది
డెక్కన్ పోర్షన్స్ లో కూడా ఇతను కాన్కర్ చేసిండు. ఎవరు? అక్బర్. నెక్స్ట్ ఫోర్త్ కింగ్ వచ్చేసి జహంగీర్. సో ఇతని యొక్క రూలింగ్ పీరియడ్ వచ్చేసి 1605 టు 1627 సిఈ. సో ఇతను ఎక్కువగా కాన్కర్స్ అనేది ఎక్కువ ఏం చేయలేదు. ఎక్కువగా ఎవరైతే అక్బర్ మిలిటరీ క్యాంపెయిన్స్ ని స్టార్ట్ చేసిండో వాటిని ఈ జహంగీర్ అనేది కంటిన్యూ మాత్రమే చేసిండు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి షాజహాన్. సో షాజహాన్ యొక్క రూలింగ్ పీరియడ్ ఏంటి? 1627 టు 1658 సిఈ. సో షాజహాన్ వచ్చేసి డెక్కన్ సైడ్ మొత్తం కూడా మొఘల్ యొక్క ఎంపైర్ అనేది కంటిన్యూ చేస్తాడు. సో షాజహాన్ టైంలో అతని యొక్క చీఫ్స్ కానీ నోబెల్స్ మధ్య ఎక్కువగా కాన్ఫ్లిక్ట్స్ అనేటివి వచ్చేటి. సో అయితే షాజహాన్స్ యొక్క సన్స్ మధ్య 1657 1658 మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అనేది రైజ్ అవుతుంది. సో ఆ వార్లో వచ్చేసి ఔరంగజేబు విన్ అవుతాడు. అతని యొక్క ఔరంగజేబ్ యొక్క 3 బ్రదర్స్ ని డిఫీట్ చేసి చంపేస్తాడు వాళ్ళని. అండ్ అదే విధంగా షాజహాన్ ని కూడా ప్రిజన్ లో పెట్టి తన యొక్క రెస్ట్ ఆఫ్ లైఫ్ మొత్తం కూడా ప్రిజన్ లోనే ఉంచుతాడు. అది ఆగ్రాలో. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఔరంగజేబ్. ఇతని యొక్క రూలింగ్ పీరియడ్ వచ్చేసి 1658 టు 1707 సిఈ. సో ఇతను అస్సాంని కాన్కర్ చేసుకుంటాడు. కానీ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ రివోల్ట్స్ ఆల్ ఓవర్ హిస్ కింగ్డమ్స్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్, అస్సాం, రాజస్థాన్, పంజాబ్, డెక్కన్ లో ఎక్కువగా రివోల్ట్స్ అనేటి రైజ్ అవుతుండే అతని యొక్క కింగ్డమ్ లోని. నెక్స్ట్ సో గురు తేజ్ బహదూర్, గోవింద్ సింగ్, శివాజీ అండ్ హిస్ సన్ అక్బర్, వీళ్ళు నలుగురు కూడా ఔరంగజేబ్ కి అగెనిస్ట్ గానే ఉండేవాళ్ళు. సో మనకి రీసెంట్ గా వచ్చిన మూవీ చావా చూస్తే మనకి శివాజీ గురించి ఇంకా అక్బర్ గురించి ఐడియా అనేది వస్తుంది. వీళ్ళిద్దరు ఔరంగజేబ్ కి ఆపోజిట్ గా ఉండే వాళ్ళని తెలుస్తుంది. సో మనకి ఇంకా గుర్తుంచుకోవాల్సింది ఎవరు? వీళ్ళిద్దరినే. సో గురు తేజ్ బహదూర్ అండ్ గోవింద్ సింగ్. గురు గోవింద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ సో శివాజీ సక్సీడెడ్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ అండ్ ఇండిపెండెంట్ మారత కింగ్డమ్. సో ఔరంగజేబ్ కి అపోజిట్ గా వెళ్ళి శివాజీ వచ్చేసి మారత కింగ్డమ్ అనేది సక్సెస్ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేస్తాడు. సో ఔరంగజేబ్ వచ్చేసి బీజాపూర్ ని 1685 సిఈలో అతని యొక్క కంట్రోల్ తీసుకుంటాడు. మన హైదరాబాద్ లోని గోల్కొండని ఎప్పుడు 1687 సిఈ టైంలో కంట్రోల్ తీసుకుంటాడు ఔరంగజేబ్. ఓకే. సో మొఘల్స్ ఇండియాలో ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయినో వాళ్ళ టైంలో చిన్న చిన్న కింగ్డమ్స్ అనేటి ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఎక్కువ ఉండేవి. సో ఈ మొఘల్స్ వచ్చేసి వాళ్ళ కింగ్డమ్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఆ చిన్న చిన్న కింగ్డమ్స్ లోటి కాన్ఫ్లిక్ట్స్ చేసి వాళ్ళు గెలిచేవాళ్ళు మొఘల్స్. సో ఈ విధంగా గెలిచినప్పుడు ఏం చేసేవాళ్ళు అని అంటే ది అలౌడ్ ది ఓల్డర్ రూలర్స్, ఎవరైతే ఆ కింగ్డమ్ ని రూల్ చేస్తారో ఆ ఓల్డర్ రూలర్స్ ని ఆ ఓల్డ్ కింగ్డమ్ కి కంటిన్యూ చేసేవాళ్ళు చీఫ్ గా. సో ఈ చీఫ్ నుంచే వాళ్ళు ఆ కింగ్డమ్స్ నుంచి రెవెన్యూ అనేది మొఘల్స్ కలెక్ట్ చేసేవాళ్ళు. ఓకే. నెక్స్ట్ ఎవరైనా వీళ్ళకి అపోజిట్ గా ఉండి ఈ చిన్న చిన్న కింగ్డమ్స్ లో మళ్ళీ ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తే మొఘల్ ఎంపైర్ డైరెక్ట్ వచ్చేసి వార్ అనేది చేస్తుండే. సో నెక్స్ట్ ద సిసోదియా రాజ్పుట్స్ ఆఫ్ చిత్తోర్ refused to accept మొఘల్ అథారిటీ ఫర్ ఏ లాంగ్ టైమ్. సిసోదియా రాజ్పుట్ అనే అతను మొఘల్ అథారిటీని యాక్సెప్ట్ చేయడానికి రెఫ్యూజ్ చేసిండు. సో ఈ మొఘల్స్ ఏ విధంగా చేసేవాళ్ళంటే వాళ్ళు ఎవరైనా కాన్ఫ్లిక్ట్స్ లో గెలిచారనుకోండి వాళ్ళ యొక్క కింగ్ యొక్క ల్యాండ్స్ అనేది వీళ్ళు రిటర్న్ చేసేవాళ్ళు. సో మొఘల్స్ ఆల్సో ఎంప్లాయిడ్ ది మెథడ్. వీళ్ళు ఏ మెథడ్ ని ఫాలో అయ్యేవాళ్ళు అంటే నాట్ రిమూవింగ్ దేర్ అపోనెంట్స్ ఆఫ్టర్ డిఫీటింగ్. వాళ్ళు డిఫీట్ చేసిన తర్వాత కూడా ఆ ఒపోనెంట్ ని అతని యొక్క పొజిషన్ నుంచి రిమూవ్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు అనుకోరు. ఓకే. సో ఈ విధంగా ఇది వచ్చేసి వాళ్ళ యొక్క కింగ్డమ్ అనేది ఎక్స్టెండ్ చేయడానికి ఎక్కువగా హెల్ప్ అయింది. ఓకే. సో మొఘల్స్ వచ్చేసి పొలిటికల్ స్ట్రాటజీ కింద లోకల్ రూలర్స్ యొక్క డాటర్స్ ని మ్యారేజ్ చేసుకునేవాళ్ళు. సో ఆ విధంగా జహంగీర్స్ యొక్క మదర్ వచ్చేసి ఎవరు అంటే షీ వాజ్ ది డాటర్ ఆఫ్ రాజ్పుట్ రూలర్ ఆఫ్ అంబర్. అంబర్ యొక్క రూల్ చేసిన రాజ్పుట్ రూలర్ యొక్క డాటర్ వచ్చేసి ఎవరు? జహంగీర్స్ మదర్. సో అంబర్ వచ్చేసి ఏంటి? మోడర్న్ జైపూర్ అని చెప్పేసి అనొచ్చు. షాజహాన్స్ యొక్క మదర్ వచ్చేసి ఎవరు అంటే షీ వాజ్ ది డాటర్ ఆఫ్ రాజ్పుట్ రూలర్ ఆఫ్ జోధాపూర్. జోధాపూర్ రాజ్పుట్ రూలర్ యొక్క డాటర్ ఎవరికి మదర్? షాజహాన్ కి మదర్. ఓకే. నెక్స్ట్
మన్సబ్దార్స్ అండ్ జాగీర్దార్స్. సో, మన్సబ్దార్స్ అంటే ఎవరు? జాగీర్దార్స్ అంటే ఎవరు? అని చెప్పేసి తెలియాలంటే చాలా క్లియర్‌గా వినండి ఇక్కడి నుంచి. ఎందుకంటే ఇది కొంచెం కన్‌ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో, మన్సబ్దార్స్ అంటే ఎవరు అంటే ఇప్పుడు నార్మల్‌గా మొఘల్ కింగ్‌డమ్ అనేది ఎక్స్‌పాండ్ అయినప్పుడేంటి డిఫరెంట్ డిఫరెంట్ రీజియన్స్‌లో ప్రతి ఒక్క మొఘల్ కింగ్ ఎళ్లి చూడాలి అంటే కుదరదు కదా! సో, దానికోసము డిఫరెంట్ ఆఫీషియల్స్‌ని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు కదా! సో, వాళ్ళు రిక్రూట్ చేసుకోవడంలో ఏ ఏ రీజియన్స్ నుంచి, రిలీజియన్స్ నుంచి రిక్రూట్ చేసుకున్నారు అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్‌లో ఒక పాయింట్ ఇచ్చిండ్రు. ఏంటిదంటే, ఏ స్మాల్ న్యూక్లియస్ ఆఫ్ తుర్కిష్ నోబెల్స్‌ని కొంతమందిని ఎక్కువగా రిక్రూట్ చేసుకునేవాళ్ళు. అండ్ ఆల్సో వీళ్ళు ఎక్కువగా ఎవరిని ఇంక్లూడ్ చేసేవాళ్ళు? ఇరాన్స్, ఇండియన్ ముస్లిమ్స్, అఫ్ఘాన్స్, రాజ్‌పూట్స్, మరాఠాస్ అండ్ అదర్ గ్రూప్స్‌ని వీళ్ళు ఎక్కువగా ఇంక్లూడ్ చేసేవాళ్ళు. నెక్స్ట్, సో, ఎవరైతే మొఘల్ సర్వీస్‌కి జాయిన్ అయ్యి ఎన్రోల్ అయితారో వాళ్ళని మనము మన్సబ్దార్స్ అని చెప్పేసి అంటాము. ఇంకొకటి నేమ్ వచ్చేసి ఏంటి? ర్యాంక్ హోల్డర్ అని చెప్పేసి కూడా అంటాం. మన్సబ్దార్స్ అంటే ఏంటి? ర్యాంక్ హోల్డర్. ఎవరైతే మొఘల్ సర్వీస్‌లోకి జాయిన్ అయ్యి ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళని. ఓకే. సో, వీళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటిదంటే వీళ్ళొచ్చేసి డైరెక్ట్ ఎంపరర్ కంట్రోల్‌లోనే ఉంటారు. సో, వీళ్ళు కొన్ని వర్క్స్ చేయడానికి అలోకేట్ చేస్తారు. ఆ వర్క్స్ ఏంటి? గార్డింగ్ హిస్ ప్యాలెస్. ఎంపరర్ యొక్క ప్యాలెస్‌ని గార్డ్ చేయడము. నెక్స్ట్, గవర్నింగ్ ఏ ప్రొవినెన్స్. ఓకేనా? సో, ఏదన్నా ప్లేస్‌ని వీళ్ళు గవర్న్ చేయడము. నెక్స్ట్, కాన్కరింగ్ ఏ న్యూ కింగ్‌డమ్. నెక్స్ట్, సప్రెసింగ్ ఏ రెబిలియన్. సో, ఎవరైనా చీఫ్స్ వాళ్ళ ఇండిపెండెంట్ కింగ్‌డమ్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చూస్తే వాళ్ళని కంట్రోల్‌గా చేయడం. ఎవరి యొక్క ఇవి అన్ని డ్యూటీస్ మన్సబ్దార్స్ యొక్క డ్యూటీస్. నెక్స్ట్, సో, ద మొఘల్స్ డిజైన్డ్ ఏ పొలిటికల్ సిస్టమ్. ఎలాంటి పొలిటికల్ సిస్టమ్ వీళ్ళు డిజైన్ చేషిర్రంటే మన్సబ్దార్స్ వచ్చేసి ఇండిపెండెంట్‌గా వాళ్ళు యాక్ట్ చెయ్యరు. వాళ్ళు మొత్తం కూడా ఎంపైర్ యొక్క ఆర్డర్స్‌నే ఫాలో అవుతారు. ఎవరు? మన్సబ్దార్స్. ఓకే. సో, ఈ మన్సబ్దార్స్ వచ్చేసి ఏ విధంగా ఉండేవాళ్ళంటే నార్మల్‌గా మనకి విజయనగర టైంలో నాయకస్ ఉంటారు గదా! సో, వాళ్ళు ఏ ఏరియాలో అయితే వాళ్ళ యొక్క రెవెన్యూ కలెక్ట్ చేస్తారో ఆ ఏరియాని వాళ్ళు పవర్‌ఫుల్‌గా బిల్డ్ చేసుకొని వాళ్ళు ఇండిపెండెంట్‌గా వాళ్ళది వాళ్ళు డిక్లేర్ చేసుకుంటారు. సో, దీన్ని ప్రివెంట్ చేయడానికి ఈ మొఘల్స్ ఏం చేషిండ్రు అనంటే ఈ మన్సబ్దార్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేసేవాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి. ఫర్ ఎవ్రీ 2 ఆర్ 3 ఇయర్స్‌కి మన్సబ్దార్స్ అనేది ట్రాన్స్‌ఫర్ అయ్యేవాళ్ళు. ఓకే. సో, వీళ్ళొచ్చేసి దీని ద్వారా ఏంటి? ఈ మన్సబ్దార్స్ వచ్చేసి ఒక ప్లేస్‌లో సెటిల్ అయ్యి పవర్‌ఫుల్ అనేది ఆ ప్లేస్‌లో గెయిన్ చేయలేరు. ఓకే. నెక్స్ట్, సో, ద మన్సబ్దార్స్ మిలిటరీ రెస్పాన్సిబిలిటీస్ రిక్వైర్డ్ హిమ్ టు మెయింటైన్ ఎ స్పెసిఫైడ్ నంబర్ ఆఫ్ హార్స్ రైడర్స్ ఆర్ క్యావలరీ మెన్. సో, వీళ్ళు స్పెసిఫైడ్ నంబర్ ఆఫ్ హార్స్ రైడర్స్ లేదా క్యావలరీ మెన్‌ని మెయింటైన్ చేయాలి. సో, వీళ్ళు మెయింటైన్ చేసిన హార్స్ రైడర్స్‌ని అందరిని కూడా హార్సెస్ తీసుకొచ్చి బ్రాండ్ చేపిచ్చి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి దాని మీద సాలరీ అనేది మన్సబ్దార్స్‌కి వెళ్తుంది. ఓకే. సో, ఈ మన్సబ్దార్ యొక్క పవర్ వచ్చేసి ఏంటిదంటే ఇట్ ఈస్ నాట్ ఏ హెరిడిటీ. అంటే ఇన్ కేస్ మన్సబ్దార్ నుంచి ఇంకొక మన్సబ్దార్ కావాలంటే సన్ ఉంటే కాలేడు అని చెప్పేసి చెప్పొచ్చు. వారసత్వం కాదు అని. సో, ద ఎంపైర్ డిసైడ్ వెదర్ టు అపాయింట్ ద సన్ యాస్ ఎ మన్సబ్దార్ ఆర్ నాట్. సో, ఎంపైర్ అనేది డిసైడ్ చేస్తాడు. ఏంటిది? మన్సబ్దార్ యొక్క సన్ మళ్ళీ ఇంకో మన్సబ్దార్‌గా కావచ్చా లేదా అని చెప్పేసి. ఓకే. నెక్స్ట్, సో, ఇన్ ఫ్యాక్ట్ ద ఎంపైర్ ఈవెన్ టుక్ ఆల్ ద ప్రాపర్టీ ఆఫ్ మన్సబ్దార్స్ ఆన్ హిస్ డెత్. ఇన్ కేస్ ఎవరైనా మన్సబ్దార్ చనిపోతే వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ మొత్తం కూడా ఎంపైరే హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఓకే. నెక్స్ట్, సో, ద మన్సబ్దార్స్ రిసీవ్డ్ దేర్ సాలరీస్ యాస్ రెవెన్యూ అసైన్‌మెంట్స్ కాల్డ్ జాగీర్స్. సో, మన్సబ్దార్స్ యొక్క సాలరీస్ ఏంటివవి? రెవెన్యూ అసైన్‌మెంట్స్. జాగీర్స్ యొక్క రెవెన్యూ వీళ్ళ యొక్క సాలరీస్‌గా వెళ్తుంది. సో, ఇది కొంచెము విజయనగర అమరనాయకస్ లాగానే ఉంటది. సో, కానీ అమరనాయకస్ ఏంటి? వాళ్ళు ఒకటే ప్లేస్‌లో ఉండి వాళ్ళు ఇండిపెండెంట్‌గా చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటది. కానీ మన్సబ్దార్స్ వచ్చేసి ట్రాన్స్‌ఫర్ అవుతూనే ఉంటారు. వాళ్ళు ఒకటే ప్లేస్‌లో రెసిడెన్స్ అనేది బిల్డ్ చేసుకోరు. ఓకే. నెక్స్ట్, సో, దే కుడ్ ఓన్లీ కలెక్ట్ ది రెవెన్యూ డ్యూ ఫ్రమ్ దేర్ జాగీర్ విలేజ్ అండ్ సెండ్ దెమ్ టు ద ఎంపైర్. సో, జాగీర్ విలేజ్ నుంచి రెవెన్యూ కలెక్ట్ చేసి అది ఎంపైర్‌కి మాత్రమే పంపిస్తారు. సో, ఇదొచ్చేసి మొత్తం కూడా మన్సబ్దార్స్ యొక్క సర్వెంట్స్ చేస్తారు. సో, మన్సబ్దార్స్ వచ్చేసి వాళ్ళ యొక్క వర్క్ కంట్రీకి సంబంధించి ఏందుంటదో వాళ్ళ రోల్ అనేది చేస్తా ఉంటారు. ఓకే. సో, ఎంపైర్ వచ్చేసి ఈ జాగీర్స్‌ని అడ్మినిస్ట్రేట్ చేయడానికి డైరెక్ట్‌గా కొంతమంది ఆఫీషియల్స్‌ని అపాయింట్ చేస్తారు.
సో, ఈ ఆఫీషియల్స్ వచ్చేసి ఏం జేస్తారంటే, జగీర్దార్స్ ఎంత పర్మిట్ చేసిర్రో అంత రెవెన్యూ ఫార్మర్స్ నుంచి కలెక్ట్ చేస్తుర్రా? లేదంటే పర్మిట్ చేసిన దానికంటే ఎక్కువగా కలెక్ట్ చేస్తుర్రా ఏంటిదని చెప్పేసి అడ్మినిస్టర్ చేస్తారు. సో, ఇక్కడ జగీర్దార్స్ అంటే ఎవరు? మన్సబ్దార్స్ యొక్క సర్వెంట్స్ ఎవరైతే జగీర్ విలేజెస్ రెవెన్యూ కలెక్ట్ చేస్తారో వాళ్ళని మనము జగీర్దార్స్ అని చెప్పేసి అంటాం. సో, ఈ జగీర్దార్స్ కూడా సేమ్ మన్సబ్దార్స్ లాగానే ట్రాన్స్‌ఫర్ అనేది చేస్తా ఉంటారు. సేమ్ ఫర్ ఎవ్రీ 2 ఆర్ 3 ఇయర్స్‌కి. ఓకే. సో, ఈ మన్సబ్దార్స్, జగీర్దార్ సిస్టమ్ వచ్చేసి అక్బర్ రీజన్ టైంలో చాలా కేర్‌ఫుల్‌గా అసెస్ చేసి మెయింటైన్ జేషిర్రు. లైక్ ఏ విధంగా అంటే, ఇప్పుడు మన్సబ్దార్స్‌కి ఏంటి రెవెన్యూ ఏ విధంగా ఎళ్తుంది? జగీర్ యొక్క విలేజ్ రెవెన్యూ మన్సబ్దార్స్‌కి సాలరీగా వెళ్తుంది. అవునా? సో, ఇప్పుడు మన్సబ్దార్స్ పెరిగారు, జగీర్ విలేజెస్ అనేది తగ్గాయనుకోండి, మన్సబ్దార్స్‌కి సాలరీ ఇవ్వడం అనేది ఇబ్బందవుతుంది కదా! సో, ఈ విధంగా కరెక్ట్‌గా కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేసి అక్బర్ రీజన్ టైంలో చాలా కేర్‌ఫుల్‌గా మన్సబ్దార్, జగీర్దార్ సిస్టమ్ అనేది మెయింటైన్ జేషిండు. కానీ ఔరంగజేబ్ రీజన్ టైంలో ఎక్కువగా మన్సబ్దార్‌ని ఇంక్రీజ్ జేషిండు. నంబర్ ఆఫ్ మన్సబ్దార్స్ వర్ ఇంక్రీజ్డ్ డ్యూరింగ్ ది ఔరంగజేబ్ రీజన్. సో, దీని ద్వారా ఏమైంది అంటే జగీర్దార్స్ వచ్చేసి ఫార్మర్స్ దగ్గర నుంచి చాలా ఫోర్స్‌గా ఎక్కువగా పర్మిట్ చేసిన దానికంటే ఎక్కువగా టాక్స్ అనేది కలెక్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే మన్సబ్దార్స్‌కి సాలరీ అనేది ఎవరి నుంచి? విలేజ్ రెవెన్యూ అనేది సాలరీగా వెళ్తుంది కదా! సో, వాళ్ళకి సాలరీ అనేది ఇవ్వాలంటే విలేజర్స్ దగ్గర నుంచి టాక్స్ అనేది ఎక్కువ ఇంపోజ్ చేస్తేనే వాళ్ళకి సాలరీ అనేది ఇవ్వగలుగుతారు. సో, ఇదంతా కూడా ఔరంగజేబ్ రీజన్ టైంలో ఈ విధంగా ఉండేది. ఓకే. నెక్స్ట్ జాబత్ అండ్ జమీందార్స్. ఇక్కడ జాబత్ అంటే ఏంటి? జమీందార్స్ అంటే ఏంటి అని చెప్పేసి క్లియర్‌గా చూద్దాం. సో, ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అవైలబుల్ టు మొఘల్ రూలర్స్ వాస్ టాక్సెస్ ఆన్ ద ప్రొడ్యూస్ ఆఫ్ ద పీజెంట్రీ. ఫార్మర్స్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తారో వాటి మీద టాక్సే మొఘల్ రూలర్స్‌కి మెయిన్ ఇన్‌కమ్ సోర్స్‌గా ఉండేది. సో, దానికోసము అక్బర్స్ రెవెన్యూ మినిస్టర్ అయిన టోడర్ మాల్ వచ్చేసి ఒక సర్వే అనేది కండక్ట్ చేస్తారు. 10 ఇయర్స్ అబ్జర్వ్ చేస్తాడు. ఏంటిది? క్రాప్స్ యొక్క ఈల్డ్ ఏ విధంగా వస్తుంది? ప్రైజెస్ ఏంటి? ఎంత ఏరియా కల్టివేట్ చేస్తారు అని చెప్పేసి అబ్జర్వ్ చేసి 10 ఇయర్స్ ఆ డాటా అంతా కేర్‌ఫుల్‌గా సర్వే అనేది చేస్తాడు. సో, ఇట్లా ఈ కలెక్ట్ చేసిన డాటా మీద బేస్ చేసుకొని ప్రతి ఒక్క క్రాప్‌కి ఎంత టాక్స్ కలెక్ట్ చేయాలని చెప్పేసి ఫిక్స్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ సో, కరెక్ట్ వర్డ్ జాబత్ అంటే ఏంటి క్లియర్‌గా చూద్దాం. సో, ప్రతి ఒక్క ప్రొవినెన్స్ అనేది రెవెన్యూ సర్కిల్స్‌గా డివైడ్ చేస్తాడు. సో, ప్రతి ఒక్క రెవెన్యూ సర్కిల్ ఇండివిడ్యువల్ క్రాప్స్‌కి రెవెన్యూ అనేది షెడ్యూల్ చేస్తారు. రెవెన్యూ రేట్ అనేది ఎంత ఉంటది ఆ ఇండివిడ్యువల్ క్రాప్‌కి అని చెప్పేసి అసైన్ చేస్తారు. సో, ఇలాంటి రెవెన్యూ సిస్టమ్‌నే మనము జాబత్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో, ఇదొచ్చేసి ఎక్కడైతే మొఘల్ అడ్మినిస్ట్రేటర్స్ సర్వే చేసిండ్రో అలాంటి ల్యాండ్స్ మీదనే పాసిబుల్ అయింది ఈ సిస్టము. కానీ ప్రొవినెన్సెస్ సచ్ యాస్ గుజరాత్ అండ్ బెంగాల్‌లో ఇది పాసిబుల్ అవ్వలేదు. ఈ జాబత్ సిస్టమ్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేషిర్రు. ఓకే. నెక్స్ట్ జమీందార్స్. సో, జమీందార్స్ వచ్చేసి ఏంటి? ఇన్ మోస్ట్ ప్లేసెస్ పీజాంట్స్ పెయిడ్ టాక్సెస్ త్రూ ద రూరల్ ఎలైట్. సో, వీళ్ళొచ్చేసి హెడ్‌మన్ లేదా లోకల్ చీఫ్‌టైన్ అని చెప్పేసి అంటాం. సో, వాళ్ళ ద్వారా నుంచే ఫార్మర్స్ వచ్చేసి టాక్స్ అనేది పే చేసేవాళ్ళు. ఓకే. నెక్స్ట్ సో, the Mughals used one term zamindars to describe all the intermediaries, whether they were local headmen of village or powerful chieftains. సో, వాళ్ళని డిస్క్రైబ్ చేయడానికి మొఘల్స్ వచ్చేసి జమీందార్ అని చెప్పేసి యూజ్ చేసిండ్రు. ఎవరైతే ఇంటర్మీడియట్స్‌గా ఉంటారో. సో, నెక్స్ట్ ద జమీందార్స్ వర్ నాట్ అపాయింటెడ్ బై ద మొఘల్ ఎంపైర్. సో, వీళ్ళొచ్చేసి మొఘల్ ఎంపైర్ నుంచి డైరెక్ట్‌గా అపాయింట్ చేయరు. సో, ఇదొచ్చేసి హెరిడిటీ బేసిస్ మీద అవుతుంది. ఇన్ కేస్ జమీందార్ చనిపోయారనుకోండి, వాళ్ళ సన్ కూడా జమీందార్ అనేది అవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ సో, దే రిసీవ్డ్ ఏ షేర్ ఆఫ్ ద రెవెన్యూ కలెక్టెడ్ బై ద జగీర్దార్స్. సో, జగీర్దార్స్ ఏదైతే రెవెన్యూ కలెక్ట్ చేస్తారో దాంట్లో నుంచి కొంత షేర్ జమీందార్స్‌కి ఎళ్ళేది. అండ్ ఆల్సో సమ్ డ్యూస్ ఫ్రమ్ ద ఫార్మర్స్ అండ్ అదర్స్. కొన్ని డ్యూస్ ఏమన్నా ఉంటే కూడా జమీందార్స్‌కి వెళ్ళేది. సో, ఈ జమీందార్స్ వచ్చేసి మొఘల్ ఎంపైర్‌కి ఇంకా లోకల్ పీపుల్‌కి రిప్రజెంటేటివ్‌గా వర్క్ చేసేవాళ్ళు. సో, ఈ జమీందార్స్ ఒకటే ప్లేస్‌లో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎక్కువ పవర్ అనేది గెయిన్ చేసేవాళ్ళు. సో, వీళ్ళకి కూడా కొంత ఆర్మీ అనేది కూడా మెయింటైన్ చేసేవాళ్ళు. సో, అట్ ద ఎండ్ ఆఫ్ ద 17th సెంచరీ మొఘల్ ఎంపైర్ యొక్క స్టేబిలిటీకి ఈ జమీందార్ పీజెంట్ రివోల్ట్ అనేది ఒక ఛాలెంజ్డ్‌గా ఉండింది. ఓకే. నెక్స్ట్ సో, అక్బర్స్ యొక్క పాలిసీస్ ఏంటి అని చెప్పేసి చూద్దాం. అబుల్ ఫజల్ వచ్చేసి అక్బర్ యొక్క ఫ్రెండ్. సో, ఇతను అబుల్ ఫజల్ ఒక బుక్ అనేది రాస్తాడు. ఏంటిదంటే 'అక్బర్ నామా' అని చెప్పేసి ఒక బుక్ రాస్తాడు. నెక్స్ట్ సో, ఈ బుక్‌లో వచ్చేసి ఏంటిదంటే
ద బ్రాడ్ ఫ్యూచర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లేడ్ డౌన్ బై అక్బర్ ఎలాబొరేట్లీ డిస్కస్డ్ ఇన్ అక్బర్ నామా. ఓకేనా. సో అక్బర్ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది ఏ విధంగా ఉండేదని చెప్పేసి అక్బర్ నామాలో చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాడు. నెక్స్ట్, డ్యూరింగ్ 1570s అప్పుడు అక్బర్ ఎప్పుడైతే ఫతేపూర్ సిక్రీ దగ్గర ఉన్నాడో అప్పుడు అతను ఒక డిస్కషన్ అనేది ఇనిషియేట్ చేస్తాడు. సో ఈ డిస్కషన్ వచ్చేసి దేని మీద అంటే రిలీజియన్ మీద. సో ఇతనికి వచ్చేసి ఈ డిస్కషన్కి ఎవరెవరు ఉంటారు అంటే ముస్లిం స్కాలర్స్, హిందూ స్కాలర్స్ అండ్ జీసస్ ప్రీస్ట్ అయిన రోమన్ క్యాథలిక్స్ అండ్ జొరాస్ట్రియన్స్ వీళ్ళందరూ కూడా ఈ డిస్కషన్కి ఉంటారు. సో ఎక్కడైతే అక్బర్ వేరియస్ రిలీజియస్ లీడర్స్ తోటి మాట్లాడతాడో ఆ ప్లేస్ని అని చెప్పేసి ఏమంటాము, ఇబాదత్ ఖానా అని చెప్పేసి అంటాం. ఓకే. సో అక్బర్ వచ్చేసి అతనికి రిలీజియస్ మీద కానీ సోషల్ కస్టమ్స్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్స్ యొక్క సోషల్ కస్టమ్స్ మీద కానీ ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది. సో ఇతనికి ఏంటిదంటే పీపుల్స్ యొక్క డైవర్స్ ఫేత్స్ అనేది ఉంటుంది కదా, సో అందరినీ కూడా ఒకటే దగ్గరికి తీసుకురావాలి అని చెప్పేసి ఈ అక్బర్ అనేది ట్రై చేస్తాడు. సో దానికోసమే ఈ అక్బర్కి ఒక ఐడియా అనేది వస్తుంది. అదేంటిదంటే సుల్ ఈ కుల్ అని చెప్పేసి ఒక ఐడియా అనేది వస్తుంది. దీనికి అర్థం ఏంటిదంటే యూనివర్సల్ పీస్ అని చెప్పేసి అర్థం. ఓకే. సో ఈ ఐడియా వచ్చేసి ఏంటిదంటే కింగ్డమ్లోని డిఫరెంట్ రిలీజియన్స్ని డిస్క్రిమినేట్ చేసే విధంగా ఉండదు. ఇది దేని మీద ఫోకస్ చేస్తుందంటే యూనివర్సల్లీ అప్లికేబుల్ అయిన ఎథిక్స్, హానెస్టీ, జస్టిస్, పీస్ మీదనే ఈ ఐడియా అనేది ఫోకస్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్, అబుల్ ఫజల్ హెల్ప్డ్ అక్బర్ ఇన్ ఫ్రేమింగ్ ఏ విజన్ ఆఫ్ గవర్నెన్స్ అరౌండ్ దిస్ ఐడియా ఆఫ్ సుల్ ఈ కుల్. సో ఇతని యొక్క ఐడియాకి ఎవరు హెల్ప్ చేశారు? అబుల్ ఫజల్ అనే అతని యొక్క అక్బర్ యొక్క ఫ్రెండ్ అనేది హెల్ప్ చేస్తారు. సో ఈ ప్రిన్సిపల్ వచ్చేసి జహాంగీర్ ఇంకా షాజహాన్ కూడా ఈ గవర్నెన్స్ ఈ ప్రిన్సిపల్ అనేది ఫాలో అయినరు. సో ఔరంగజేబ్ మాత్రము ఈ పాలసీని డీవియేట్ చేసి అందరినీ కూడా సున్నీ ముస్లిమ్స్నే ఎక్కువగా ఫేవరింగ్గా చూసేవాళ్ళు. సో దీని ద్వారా ఏంటిదంటే ఆ కింగ్డమ్లో ఉన్న వేరే పీపుల్ కూడా కొంచెం డిస్క్రిమినేట్గా ఫీల్ అయ్యేవారు. సో అక్బర్ యొక్క సన్ జహాంగీర్. సో ఇతను అక్బర్ యొక్క పాలసీ ఏంటి, సుల్ ఈ కుల్ ఉంది కదా, సో దాని గురించి డిస్క్రైబ్ చేస్తూ మనకి టెక్స్ట్ బుక్లో ఒక బాక్స్లో అనేది మెన్షన్ చేశారు. సో మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ చదివితే ఏంటిదంటే అతను ఏమని మెన్షన్ చేశారు అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. సో ఇతను ఏం చెప్తాడు అని అంటే ఎలాంటి ఫాలోవర్స్ అయినా కూడా ఏ క్లాస్ వాళ్ళైనా కూడా ఒకటే రూమ్లో ఉండి ప్రేయర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఉంటుంది. సో ఇతను ఇంకోటి ఏం చెప్తాడు, సున్నీస్ అండ్ షయాస్ వచ్చేసి మసీద్లో మీట్ అవ్వచ్చు ఒకటే మసీద్లో, క్రిస్టియన్స్ అండ్ జీవ్స్ వచ్చేసి ఒకటే చర్చ్లో మీట్ అయ్యి ప్రేయర్ అనేది చెప్తాడు. సో జహాంగీర్ మొత్తం కూడా యూనివర్సల్ పీస్నే ఫాలో అయ్యేవాడు. అతని యొక్క ఫాదర్ ఐడియా ఏంటది, సుల్ ఈ కుల్నే జహాంగీర్ అనేది ఫాలో అయ్యేవాడు. సో మొఘల్స్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఇంకా మిలిటరీ పవర్ వల్ల మొఘల్ ఎంపైర్ అనేది ఎక్కువగా ఎకనామిక్ ఇంకా కమర్షియల్ పరంగా ప్రాస్పరిటీగా ఉండింది. సో అయితే ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు కూడా ఈ మొఘల్ ఎంపైర్ అనేది ఎక్కువ పవర్ఫుల్ కింగ్డమ్ లాగా ఉంది అని చెప్పేసి డిస్క్రైబ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్, డాక్యుమెంట్స్ ఫ్రమ్ ద 20th ఇయర్ ఆఫ్ షాజహాన్స్ రీజియన్. సో షాజహాన్స్ రీజియన్ టైంలో 20th ఇయర్లో ఒక డాక్యుమెంట్ అనేది ఏమి ఇన్ఫార్మ్ చేస్తుంది అంటే టోటల్ 8,000 మన్సబ్దార్స్లో 445 మన్సబ్దార్స్ మాత్రమే హైయెస్ట్ ర్యాంకింగ్ మన్సబ్దార్స్గా ఉన్నారు అని చెప్పేసి డిస్క్రైబ్ చేస్తుంది. నెక్స్ట్, సో ఇది వచ్చేసి ఎంత పర్సెంట్, 5.6% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మన్సబ్దార్స్ అని చెప్పేసి చెప్పచ్చు. సో వీళ్ళకి ఎంత పర్సెంట్ రెవెన్యూ అనేది వెళ్తుంది అని అంటే 61.5% రెవెన్యూ అనేది శాలరీస్గా వెళ్తుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది డిస్క్రైబ్ చేశారు. నెక్స్ట్, సో యాజ్ ద అథారిటీ ఆఫ్ ద మొఘల్ ఎంపైర్ స్లోలీ డిక్లైన్డ్. ఎప్పుడైతే మొఘల్ ఎంపైర్ అథారిటీ అనేది డిక్లైన్ అవుతూ వస్తుందో అప్పుడు ఆ మొఘల్ ఎంపైర్ యొక్క సబార్డినేట్స్ అందరు కూడా పవర్ఫుల్ సెంటర్స్ అనేది వాళ్ళ యొక్క రీజియన్లో పవర్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో they constituted new dynasties and held command of provinces like హైదరాబాద్ అండ్ అవధ్. సో ఇట్లాంటి వాటిలో ప్లేసెస్లో వాళ్ళ కమాండ్ అనేది డైనస్టీస్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో వీళ్ళు అప్పటికి మొఘల్ ఎంపైర్ని వాళ్ళ యొక్క మాస్టర్గా అనుకున్నప్పటికీ 18th సెంచరీలో వచ్చేసి వీళ్ళు టోటల్గా ఇండిపెండెంట్ కింగ్డమ్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి సర్దార్ సర్వై పాపన్న గురించి మనకి టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేసిరు, అదేంటిదని చెప్పేసి చూద్దాం. ఫస్ట్, సో సర్దార్
సర్దార్ సర్వై పాపన్న వచ్చేసి ఇతను వరంగల్ డిస్ట్రిక్ట్‌కి చెందినవాడు. ఇతను మొఘల్ రూలర్‌ని అగైనిస్ట్‌గా ఉండేవాడు. మన తెలంగాణ రీజియన్‌లో మొఘల్ రూలర్‌కి అగైనిస్ట్‌గా ఉంది ఎవరు? సర్దార్ సర్వై పాపన్న అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇతనొచ్చేసి పూర్ పీపుల్ యొక్క లైఫ్స్‌కి సపోర్ట్ చేసేవాళ్ళు. అండ్ ఆల్సో బ్యాక్వర్డ్ ఉన్న డౌన్ రోడెన్ ఉన్న వాళ్ళకి కూడా సపోర్ట్ చేసేవాడు. నెక్స్ట్ పాపన్న వచ్చేసి తెలంగాణ ఏరియాని మొఘల్స్ నుంచి ఎప్పుడు ఆక్యుపై చేసుకున్నాడు అంటే 1687-1724 CE మధ్య అతను తెలంగాణ ఏరియా ఏదైతే మొఘల్ రూలర్ ఆధ్వర్యంలో ఉందో దాన్ని పాపన్న ఆక్యుపై చేసుకుంటాడు. సో, ఇతను ఆక్యుపై చేసుకున్నాక ఇతను ఒక ఫోర్ట్ అనేది బిల్డ్ చేస్తాడు. అది ఏంటిదంటే కేష్లాపూర్ దగ్గర ఒక ఫోర్ట్ అనేది బిల్డ్ చేస్తాడు. సో, దాన్ని అతను వరంగల్ డిస్ట్రిక్ట్‌కి క్యాపిటల్ సిటీగా కన్సిడర్ చేసుకొని అక్కడి నుంచి రూలింగ్ అనేది చేసేవాడు. నెక్స్ట్ పాపన్న వచ్చేసి ఏవేవి ఫోర్ట్స్‌ని కంట్రోల్‌కి తీసుకున్నారు అంటే భువనగిరి, కొలనుపాకు అట్ నల్గొండ ఫోర్ట్స్ అండ్ తాటికొండ, చెర్యాల అట్ వరంగల్ ఫోర్ట్స్ అండ్ హుస్నాబాద్ అట్ కరీంనగర్. సో, ఈ ఏరియాస్‌లోని ఫోర్ట్స్ అన్నిటిని కూడా ఇతను కంట్రోల్‌లో తీసుకున్నాడు. సర్దార్ సర్వై పాపన్న వచ్చేసి మొఘల్ ఎంపైర్స్‌కి అగైనిస్ట్‌గా అతను ఓన్ ఆర్మీ అనేది ట్రైన్ చేసేవాడు. దేని మీద అంటే గెరిల్లా అటాక్స్ మీద తన యొక్క ఆర్మీని ట్రైన్ చేసేవాడు. ఓకే. నెక్స్ట్ ఇతని యొక్క ఫస్ట్ ఫోర్ట్ వచ్చేసి ఎక్కడ బిల్డ్ చేసిండు అంటే సర్వాయిపేట్ దగ్గర అతని యొక్క ఫస్ట్ ఫోర్ట్ అనేది కన్‌స్ట్రక్ట్ చేస్తాడు. దీనితోటి అతని యొక్క రూలింగ్ అనేది ఎక్స్‌పాండ్ చేసుకోవాలని చెప్పేసి ఎయిమ్ తోటి. ఓకే. నెక్స్ట్ హి ఆల్సో కన్‌స్ట్రక్టెడ్ ఫోర్ట్స్ ఇన్ తాటికొండ, వేములకొండ, షాపురం. ఈ 3 ప్లేసెస్‌లో సర్దార్ సర్వై పాపన్న వచ్చేసి ఫోర్ట్స్ అనేది బిల్డ్ చేస్తాడు. ఓకే. నెక్స్ట్ తాటికొండలో ఉన్న పాపన్న కన్‌స్ట్రక్ట్ చేసిన ఈ చెక్ డ్యామ్ అనేది మనకేం చూపిస్తుంది అంటే, హి వాస్ ఏ డెవలప్‌మెంట్ ఓరియెంటెడ్ కింగ్ టు డెవలప్ ద రీజియన్ అండర్ హిస్ కంట్రోల్. ఇతనొచ్చేసి ఒక డెవలప్‌మెంట్ ఓరియెంటెడ్ కింగ్ అని చెప్పేసి మనకి అతను కన్‌స్ట్రక్ట్ చేసిన చెక్ డ్యామ్ అనేది చూపిస్తుంది. ఓకే. పాపన్న యొక్క ఆర్మీ అనేది రైజ్ చేయడానికి, ఆర్మీకి ఫండ్స్ కోసము అతను గెరిల్లా అటాక్స్ అనేది సుబేదార్స్, జమీందార్స్, ల్యాండ్‌లార్డ్స్ మీద చేయించి అతని యొక్క ఆర్మీ అనేది రైజ్ చేసుకుంటాడు. నెక్స్ట్ పాపన్నస్ యొక్క పాపులారిటీని విని ఔరంగజేబ్ వచ్చేసి రుత్సుమ్ దిల్ ఖాన్‌కి అడ్వైస్ ఇస్తాడు. ఏమని? పాపన్నని సప్రెస్ చేయడం అని. అయితే రుత్సుమ్ దిల్ ఖాన్ వచ్చేసి కషిం ఖాన్‌ని ఫస్ట్ పంపిస్తాడు. పాపన్నని కాన్కర్ చేసి షాపూర్ ఫోర్ట్‌ని కంట్రోల్ తీసుకోమని చెప్పేసి రుత్సుమ్ దిల్ ఖాన్ కషిం ఖాన్‌కి చెప్పి పంపిస్తాడు. అయితే పాపన్న కషిం ఖాన్‌ని డిఫీట్ చేసి చంపేస్తాడు. దాంతోటి రుత్సుమ్ దిల్ ఖాన్ పాపన్నతోటి డైరెక్ట్ వార్‌లోకొస్తాడు. వీళ్ళిద్దరి మధ్య వార్ వచ్చేసి 3 మంత్స్ అనేది జరుగుతుంది. పాపన్న యొక్క డేర్‌నెస్ చూసి రుత్సుమ్ దిల్ ఖాన్ అనేది వార్‌ని వదిలేసి పారిపోతాడు. కానీ పాపన్న యొక్క క్లోజ్ ఫ్రెండ్‌ని కోల్పోతాడు. ఓకే. నెక్స్ట్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ ది ఔరంగజేబ్ ఇన్ 1707 CE టైంలో ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత డెక్కన్ సుబేదార్ అయిన కంబక్ష ఖాన్ వచ్చేసి డెక్కన్ కంట్రోల్ అనేది లాస్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. కంబక్ష ఖాన్ యొక్క వీక్ అడ్మినిస్ట్రేషన్ చూసి ఇదే ఛాన్స్ అనుకోని పాపన్న వచ్చేసి వరంగల్ ఫోర్ట్ మీద అటాక్ అనేది చేస్తాడు. అది ఏప్రిల్ 1, 1708 CE టైంలో వరంగల్ ఫోర్ట్ మీద అటాక్ చేస్తాడు. ఈ బ్యాటిల్ వచ్చేసి ఫస్ట్ తాటికొండలో అవుతుంది. తర్వాత కేష్లాపూర్‌లో అవుతుంది. అక్కడ నుంచి పాపన్న అనేది తప్పించుకుంటాడు. కానీ 1712 CEలో పాపన్నని చంపేస్తారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఆసఫ్ జాహీస్ ఆఫ్ హైదరాబాద్. ఆసఫ్ జాహీస్‌ని మనము నిజామ్స్ అని చెప్పేసి అంటాం. వీళ్ళ యొక్క రూలింగ్ పీరియడ్ వచ్చేసి 1724-1948. ఆసఫ్ జాహీస్ యొక్క ఇంపార్టెంట్ కింగ్స్ ఎవరు అంటే నిజాం ఉల్ ముల్క్. ఇతను వచ్చేసి ఫస్ట్ నిజాం. ఇతని యొక్క రూలింగ్ పీరియడ్ 1724-1748. నెక్స్ట్ నజర్ జంగ్. ఇతని యొక్క రూలింగ్ పీరియడ్ 1748-1751. నెక్స్ట్ ముజాఫర్ జంగ్ యొక్క రూలింగ్ పీరియడ్ వచ్చేసి 1 ఇయరే. అది 1751లోనే చేసిండు. నెక్స్ట్ సాలాబత్ జంగ్. ఇతని యొక్క రూలింగ్ పీరియడ్ 1751-1762. నెక్స్ట్ నిజాం అలీ ఖాన్. ఇతను వచ్చేసి సెకండ్ నిజాం అని చెప్పేసి అంటాం. ఇతని యొక్క రూలింగ్ పీరియడ్ వచ్చేసి 1762-1803. నెక్స్ట్ సికిందర్ షా. ఇతని యొక్క రూలింగ్ పీరియడ్ వచ్చేసి 1803-1829. ఇతను వచ్చేసి థర్డ్ నిజాం అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ నజర్ ఉద్ దౌలా. ఇతను వచ్చేసి ఫోర్త్ నిజాం. ఇతని యొక్క రూలింగ్ పీరియడ్ 1829-1857. నెక్స్ట్ అఫ్జల్ ఉద్ దౌలా.
సో ఇతనొచ్చేసి ఫిఫ్త్ నిజాం. ఇతని యొక్క రూలింగ్ పీరియడ్ వచ్చేసి 1857-1869. నెక్స్ట్ మీర్ మొహమ్మద్ అలీ ఖాన్. ఇతనొచ్చేసి సిక్స్త్ నిజాం అని చెప్పేసి అంటాము. ఇతని యొక్క రూలింగ్ పీరియడ్ వచ్చేసి 1869-1911. నెక్స్ట్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇతనొచ్చేసి లాస్ట్ నిజాం కింగ్. ఇతను సెవెంత్ నిజాం అని చెప్పేసి అంటాము. ఇతని యొక్క రూలింగ్ పీరియడ్ 1911-1948. ఓకే. నెక్స్ట్ సో ఆఫ్టర్ ద వీకెనింగ్ ఆఫ్ ద మొఘల్ ఎంపైర్ ఎప్పుడైతే వీక్ అయిపోతుందో 1720లో అప్పుడు మొఘల్ గవర్నెన్స్ అయిన వీళ్ళంతా కూడా ఇండిపెండెన్స్ అనేది డిక్లేర్ చేసుకుంటారు. సో వన్ ఆఫ్ దెమ్ వాస్ ద సుబేదర్ ఆఫ్ ది డెక్కన్ సుబేదర్ అయిన ఎవరు అని అంటే చిన్ ఉల్చి ఖాన్. ఇతన్ని నిజాం ఉల్ ముక్ అని కూడా అంటాడు. సో ఇతన్నే ఈ ఆసఫ్ జాహీ డైనెస్టీ అనేది ఫౌండ్ చేస్తాడు. ఎక్కడ? హైదరాబాద్ స్టేట్లో 1724 టైంలో. సో ఇతను 24 ఇయర్స్ వరకు రూల్ చేస్తాడు. సో ఆసఫ్ జాహీ రూలర్స్ యొక్క మొత్తం కూడా 10 కింగ్స్. వీళ్ళు మొత్తం రూల్ చేసిన పీరియడ్ ఏంటి? 1724-1948 వరకు. సో వీళ్ళకి వచ్చేసి 7 కింగ్స్కి మాత్రమే నిజాం అనేది టైటిల్ వస్తుంది. ఇది ఎవరు ఇస్తారు? మొఘల్స్ ఇస్తారు నిజాం టైటిల్. సో ఈ 10 కింగ్స్‌లో 7 కింగ్స్‌కి మాత్రమే నిజాం టైటిల్ వస్తుంది గదా! మిగతా 3 కింగ్స్‌కి మాత్రం నిజాం టైటిల్ అనేది రాదు. వాళ్ళెవరు అంటే నజర్ జంగ్, ముజాఫర్ జంగ్ అండ్ సాబత్ జంగ్. సో వీళ్ళకి మాత్రము నిజాం టైటిల్ అనేది రాదు. సో నిజామ్స్ వాళ్ళ హైదరాబాద్ స్టేట్‌ని ఇండిపెండెంట్ చేసుకోవడానికి ఎప్పటికీ మారతా ఇంకా మైసూర్ రూలర్స్ తోటి వార్స్ అనేది జరుగుతుండే. దానికోసం వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ హెల్ప్ అనేది తీసుకున్నారు. ఓకే. సో సాలార్ జంగ్ వచ్చేసి ఇతను నిజామ్స్‌కి ప్రైమ్ మినిస్టర్‌గా ఉండేవాడు. ఏ పీరియడ్‌లో అంటే 1853 అండ్ 1883 టైంలో నిజామ్స్‌కి ప్రైమ్ మినిస్టర్‌గా ఉండేవాళ్ళు. సో ఇతనొచ్చేసి కొలోనియల్ డెవలప్‌మెంట్ స్కీమ్స్‌కి ఎక్కువగా అవకాశాలు అనేది ఇచ్చిండు. నెక్స్ట్ సో మీర్ మొహమ్మద్ అలీ ఖాన్. ఇతనొచ్చేసి సిక్స్త్ నిజాం. ఇతని యొక్క రూలింగ్ పీరియడ్ ఏంటి? 1869-1911 ఇతని యొక్క రూలింగ్ పీరియడ్. సో ఇతను ఈ పీరియడ్‌లో వచ్చేసి ఎక్కువగా రిఫార్మ్స్ అనేది బిల్డ్ చేసిండు. సో లైక్ ఏంటివంటే అతను కన్‌స్ట్రక్ట్ చేసినయి ది అసఫియా లైబ్రరీ, నెక్స్ట్ విక్టోరియా మెమోరియల్ ఆర్ఫనేజ్, నెక్స్ట్ మెహబూబాయ్ గర్ల్స్ స్కూల్. ఇవన్నీ కూడా మీర్ మొహమ్మద్ అలీ ఖాన్ కన్స్ట్రక్షన్స్ చేసినాయి. సో మూసీ నది ఫ్లడ్స్ వచ్చేసి ఎప్పుడు అంటే 1900 టైంలో వస్తాయి. సో ఆ టైంలో ఇతను వచ్చేసి పర్సనల్గా రిలీఫ్ ఆపరేషన్స్ అండ్ ప్రేయర్స్కి, విక్టిమ్స్కి షెల్టర్స్ ఇట్లాంటివి అన్నీ కూడా ఇతను ప్రొవైడ్ చేస్తాడు. ఓకే. సో ఇది వచ్చేసి మొత్తం కూడా మొఘల్ ఎంపైర్స్ ఇంకా నిజామ్స్ యొక్క డైనెస్టీ అనేది ఏ విధంగా ఉండేదని చెప్పేసి చూద్దాం. సో నెక్స్ట్ లెసన్ వచ్చేసి బ్రిటిష్ అనేది ఎస్టాబ్లిష్ ఏ విధంగా అయింది మన ఇండియాలో వాళ్ళ పవర్ అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తా. ఓకే. సో ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.